ఇండియాలో ఆడవాళ్ళకి టాప్ 3 ఏం క్యాన్సర్స్ వస్తున్నాయి అండ్ మనం మన తరఫు నుంచి ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ దీక్ష ఫ్రమ్ దీక్ష క్లినిక్, హబ్సిగూడ, హైదరాబాద్. ఫస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ రొమ్ముకి వచ్చే క్యాన్సర్. 30 ఏళ్ళు దాటిన అందరు ఆడవాళ్ళు నెలకొకసారి వాళ్ళ పీరియడ్స్కి ఒక 10 రోజుల తర్వాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలండి. ఇది ఎలా చేసుకోవాలో నెట్లో ఇన్ఫర్మేషన్ వెరీ ఈజీగా దొరుకుతుంది. అండ్ ఇయర్కి ఒకసారైనా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఒక డాక్టర్ తోటి ఎగ్జామిన్ చేయించుకోవాలి. 40 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ఇయర్కి ఒకసారైనా, అట్లీస్ట్ 2 ఇయర్స్కి ఒకసారైనా ఇది చేయించుకోండి. ఇంకా ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఇది 30 ఏళ్ళకే మ్యామోగ్రామ్ రెగ్యులర్గా చేయించుకోవడం స్టార్ట్ చేయాలి. సెకండ్, సర్వైకల్ క్యాన్సర్ అంటే మన గర్భాశయానికి కింది భాగానికి వచ్చే ఒక క్యాన్సర్. ఇది కామన్గా హెచ్పివి అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. సో దీనికి ప్రివెంటివ్గా ఒక వ్యాక్సిన్ దొరుకుతుంది. ఇది మన ఇంట్లో అందరు ఆడపిల్లలకి 9 ఏళ్ళ వయసు తర్వాత ఇప్పించాల్సి వస్తుంది. 9 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ ఆడపిల్లలకైతే 2 డోసెస్ సరిపోతాయి. 15 ఏళ్ళు దాటిన ఆడపిల్లలకి 3 డోసెస్ ఇప్పించాల్సి వస్తుంది. ఇది ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి పాప్ స్మియర్ అనే ఒక టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. 20 ఏళ్ళు దాటిన అందరు ఆడవాళ్ళు ఈ టెస్ట్ 3 ఏళ్ళకు ఒకసారైనా చేయించుకోండి. థర్డ్, కోలోరెక్టల్ క్యాన్సర్. సింపుల్గా చెప్పాలంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ లాస్ట్ పార్ట్కి వచ్చే ఒక క్యాన్సర్. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్, ఎక్కువ స్మోక్డ్ ఫుడ్, తక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, ఇవన్నీ కూడా దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ఇది ఎర్లీగా డిటెక్ట్ చేయాలి అని అంటే 10 ఏళ్ళకు ఒకసారైనా కొలనోస్కోపీ చేయించుకోవాలి. అండ్ 45 ఏళ్ళు దాటిన తర్వాత ఇయర్కి ఒకసారైనా మోషన్లో రక్తం డిటెక్ట్ చేసి ఒక టెస్ట్ దొరుకుతుంది, అది చేయించుకోవాల్సి వస్తుంది. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.